కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో సిద్దిపేట బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు అలాగే పోలీసులు విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో అమర జవాన్లకు జోహార్లు అర్పించారు. కార్గిల్ దివాస్ గురించి విద్యార్థులకు తెలియజేయడానికే ఈ ర్యాలీ నిర్వహించినట్లు రాష్ట్ర ట్రస్మా అధ్యక్షులు అలాగే అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన అన్నారు. 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్లుగా మల్లారెడ్డి తెలిపారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పించినట్లుగా డీసీపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇక అమర జవాన్ల త్యాగాలు మరవలేనివని ఆయన అన్నారు. సిద్దిపేట పట్టణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కార్గిల్లో మరణించినటువంటి అమరవీరులకు జోహార్లు తెలుపుతూ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో మా పోలీస్ శాఖ తరఫున సిపి అనురాధ మేడం ఆదేశానుసారం నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలుపుతున్నాము. 20 సంవత్సరాల క్రితం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం సమగ్రత కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు జవాన్లకు మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక జోహార్లు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా దాదాపు 50 పాఠశాలల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులంతా కూడా దేశభక్తిని పెంపొందిస్తూ కార్గిల్ విజయోత్సవ దివాస్ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి గౌరవనీయులు సిద్దిపేట డీసీపీ మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆ